హలో, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ సాంబార్ ప్రిపరేషన్, ఇడ్లీ సాంబారు తయారు చేద్దామని అనుకుంటున్నామండి. అందుకని దానికి కావలసిన సాంబార్కి సరిపోయే కూర ముక్కలు, సొరకాయ, ఉల్లిపాయ, బెండకాయ ఉడికిస్తున్నానండి. సాంబార్ పొడికి కావాల్సిన శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు, మిరియాలు, కొద్దిగా ఇంగువ, ఇవన్నీ ముందుగా వేయించుకోవాలండి. మూకుడు పెట్టి స్టవ్ వెలిగించుకుని ఈ పోపు దినుసులన్నీ కూడా దోరగా వేయించుకోవాలండి. ఇంట్లో అందరికీ సాంబార్ ఇడ్లీ కూడా అందరికీ ఇష్టం ఉంటుంది కదండి. మా ఇంట్లో కూడా సాంబార్ ఇడ్లీ చాలా ఇష్టం. ఇక్కడ కూర ముక్కలు ఉడుకుతున్నాయి. ఇటు తాలింపు రెడీ చేసుకుంటున్నాను. సాంబార్ పొడికి సరిపోయేవి దోరగా వేగిందండి. ఇంకా ముక్కలు ఉడకాలండి. ఇందులో సాల్ట్ వేసుకోవాలి. తయారు చేసే సాంబార్లోకి కొద్దిగా పసుపు, చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. చాలా టేస్ట్ బాగా పెరుగుతుంది. మొత్తం కలియబెట్టుకోవాలి. మిక్సీ చేసుకోవాలండి. మనం తయారు చేసుకున్న ఈ పోపు దినుసులన్నింటిలోకి కూడా కొంచెం కొబ్బరి కూడా వేసుకొని ఇలా మిక్సీ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకుని మనం మిక్సీ చేసుకునే మిశ్రమం మొత్తం కూడా మనం ఉడికించుకున్న కూర ముక్కల్లో వేసుకోవాలండి. తర్వాత ఈ చింతపండు కూడా తగిన చింతపండు పులుపు కూడా దానికి పోసుకోవాలి, చింతపండు పులుసు. తర్వాత ఉడికించుకున్న పప్పు కూడా, కందిపప్పు సాంబార్లోకి బాగుంటుందండి, అవి వేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా కలియబెట్టుకుని కొత్తిమీర వేసుకుని రెడీ చేసుకుని మనం రెడీ చేసుకున్న ఇడ్లీల్లోకి ఈ సాంబార్ పోసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ ఇడ్లీ అందరికీ ఇష్టమే కదండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్